ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం క్రిస్మస్కి సంబంధించినటువంటి ఉపదేశాలు వింటున్నాం. ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్కి సంబంధించినటువంటి క్రీస్తు జననమును గురించినటువంటి ఆ ప్రత్యక్షతల గురించిన మర్మాలు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ క్రీస్తు జననమును గురించి, ఆయన యొక్క జన్మ రహస్యాల గురించి, ఆయన గూఢమైనటువంటి మర్మములు, ఆయన వచ్చిన మార్గమును, ఆయన చేసిన త్యాగములు, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాల గురించి తెలుసుకోవటం వల్ల మానవుని జన్మ ధన్యమవుతుంది. అందుకనే ఈ ప్రపంచంలో అత్యధిక మంది సెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తి, వెతుకుతున్న వ్యక్తి, ఆయన్ని గురించి కనుక్కోవాలని తెలుసుకుంటున్న ప్రజల యొక్క సమూహము ప్రపంచంలో అత్యధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం అయినా కానీ మనం క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు చేసినటువంటి కార్యాలను మనం తెలుసుకోవటం వల్ల మన జన్మలు ధన్యమైపోవునుగాక. ఒకసారి మనం తెలుసుకుందాం. పరము నుండి క్రీస్తు భూమికి వచ్చుటకు గల ఉద్దేశములు తెలుసుకుందాం. పరము నుండి క్రీస్తు భూమికి వచ్చుటకు గల ఉద్దేశాలు ఏంటియో కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఆదియందు వాక్యమైన యేసుక్రీస్తు మనుష్య శరీరము ధరించి దివి నుండి భూమికి వచ్చేట్లో ఎన్నో గూఢమైన సత్యాలు, కారణాలు ఉన్నప్పటికీ వీటిలో కొన్నిటిని మనం పరిశీలించి చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది ఏందయ్యా అంటే, యేసు ప్రభువారు పరము నుండి భూమికి రావటానికి కారణానికి మొట్టమొదటి కారణము సంతోషమిచ్చుటకు వచ్చాడు. సర్వ మానవాళికి సంతోషాన్ని ఇవ్వటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి జీవితంలో దుఃఖము, శాపము, రోగము, వ్యాధి, అప్పు, బాధలు, నిందలు, అవమానాలు వెంటాడుతూ వేధిస్తూ సాతాను దురాత్మల సమూహం మనుషుల దగ్గర ఉన్న సంతోషాన్ని దొంగిలిస్తూ వారిని హీనపరుస్తూ, వారిని అవమానపరుస్తూ అనేక రకాలుగా వారిని కలవరపరుస్తున్నది. అలా కలవరపాటుకు గురైన మానవాళిని రక్షించటం కోసం దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి గొప్ప రక్షకుడే నజరేయుడైన యేసు ప్రభువారు. ఆయన గలిలయ ప్రాంతంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని గలిలయుడైన యేసు ప్రభువారు అని కూడా అనొచ్చు. కాబట్టి ప్రతి దేవుని సంగమా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, యేసు ప్రభువారు భూలోకానికి రావడానికి ముఖ్యమైన ఉద్దేశము సర్వమానవాళికి హృదయాలలో సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఈ లోకంలో తన పని తాను చేసుకుంటున్న ఆయనకి కూడా తృప్తి లేదు, సంతోష జీవితం లేక అల్లాడిపోతూ ఉన్నారు చాలామంది. అందుకనే ఆ సంతోషాన్ని సమృద్ధిగా ఇవ్వటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని తమ హృదయంలో చేర్చుకుంటారో వారి ఆత్మీయ సంతోషాన్ని అనుభవిస్తారు ప్రతి హృదయంలో కూడా. కాబట్టి ఇది బల్లగుద్ది చెప్పగలిగిన సత్యం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే హృదయాల్లోకి వచ్చి మానవుల్ని పరిపాలిస్తాడో ఆ వ్యక్తి ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి కోణంలో కూడా పరిపక్వత సాధించినటువంటి దాఖలాలు మానవుల చరిత్రను పరిశీలిస్తే కొన్ని లక్షల కోట్ల మంది అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పగలుగుతారు. చూద్దాం. అయితే క్రిస్మస్ అనగా సంతోషం, ఆనందం, నశక్యమైన మహిమాయుక్తమైన ఆనందమును నిరాశ నిస్పృహలతో నిండి ఉన్న మానవునికి ఇచ్చుటకు లోకరక్షకుడు జన్మించను. అయితే బాహ్య సంతోషమును, అంతరంగ ఆనందమును, లోకమివ్వని నిత్య ఆనందమును ఇచ్చుటకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. లూకా సువార్తలో ఆ మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయం 10వ వచనంలో సర్వమానవాళికి, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పాడు. అయితే సంతోషకరమైనటువంటి శుభవార్త సర్వమానవాళికి లోకరక్షకుడు గురించి ఇవ్వబడింది. అయితే సంతోషం ఎక్కడ ఉన్నదని బైబిల్ తెలియజేస్తుందంటే, దేవుని దగ్గర మాత్రమే సంతోషం ఉన్నదని, ఆ దేవుడు ఎవరి దగ్గరికి అయితే వస్తాడో వారు మాత్రమే ఆత్మీయ సంతోషాన్ని అనుభవిస్తారని వాక్యం తెలియజేస్తుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనంలో సంతోషము దేవుని దగ్గర మాత్రమే ఉన్నదని వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడ దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 24 వచనంలో ఆ మాట తెలియజేస్తున్నాడు. 24 వచనంలో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా సంతోషము దేవుని దగ్గర ఉన్నది. రెండోది, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని ఇస్తున్నదని దావీదు గారు తెలియజేస్తున్నాడు. మూడోది, దేవుడు తన ప్రజలకు సంతోషముతో నింపును. దేవుడు తన ప్రజలను కీర్తనల గ్రంథము 105 అధ్యాయము 43 వచనాన్ని ఒకసారి మనం చూస్తే, కీర్తనల గ్రంథము 105 అధ్యాయము 43 వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలను సంతోషంతో నింపుతాడని కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం 105 అధ్యాయం 43 వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా సమరియా పట్టణంలోనికి ఎప్పుడైతే సువార్థికుడైన ఫిలిప్పు గారు ఆ ప్రాంతానికి వెళ్తాడో, వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న దయ్యములు పట్టిన వారిని, రోగములతో నిండిపోయిన వారిని, పక్షవాయువు గల వారిని, కుంటి వ్యాధి కలిగిన వారిని, వారందరిని ఎప్పుడైతే స్వస్థపరుస్తాడో, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా ఎప్పుడైతే హీల్ అవుతారో, ఆ రోజున వారు ఆ పట్టణం అంతా మిగుల సంతోషం కలిగినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి దగ్గరికి రోగాలు కలిగిన వారు, వ్యాధులు కలిగిన వారు, దయ్యాలు పట్టిన వారు, సమస్యలతో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు వస్తారో, వారిని ఆ యొక్క కట్ల నుండి, ఆ బంధకాల నుండి, ఆ శక్తుల నుండి విడిపించి వారికి సంతోషం ఇస్తాడు అని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణము కావాలి. అయితే ఇక్కడ యేసుప్రభు ఒక మాట అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, మీ సంతోషము మీరు ఏదైతే అడుగుతారో అది మీరు పొందుకుంటారు, మీ సంతోషము పరిపూర్ణము కావాలని. 16:24 ఒకసారి మనం చూస్తే, ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఇది కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి పలానా వరము నాకు కావాలి, పలానా వస్తువు కావాలి, పలానా కార్యం నాకు జరగాలి, పలానా విజయం నేను పొందాలి అని ఎవరైతే ప్రభువుని అడుగుతారో ఆయన నామంలో, ఆయన వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అని వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో విషయాన్ని కనుక చూస్తే, శాంతి సమాధానం ఇచ్చుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. శాంతి సమాధానం ఇచ్చుటకు లూకాసు వార్త 2వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక రెండో అంశాన్ని మనం చూస్తే, భూమి మీద ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ శాంతి సమాధానం ఇచ్చుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదట మానవుని హృదయాలలో సంతోషాన్ని నింపడానికి వచ్చాడు. ఇక రెండోది ఏందయ్యా అంటే శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చాలామంది ఈ లోకంలో వారికి ఉన్న సమస్యలను తట్టుకోలేక కోపంతో ఉర్రూతలుగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక మానవుడు వస్తాడో, దీనత్వము, తగ్గింపు, సహనము, దీర్ఘశాంతము, ఓర్పు, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఆత్మ సంబంధమైన ఆయన గుణాలను నేర్చుకొని వారంతా కూడా వారి హృదయాల్లో సమాధానపూర్ణులుగా మార్చబడతారు, శాంతితో నింపబడతారు. వారు ఏ పరిస్థితుల్లో కూడా కలవరపడరు. ఎక్కడికి వెళ్ళినా కానీ గగ్గురుపాటు, ఆందోళన చెందరు. ఏ పరీక్ష రాసేటప్పుడు కానీ, ఏ యొక్క పని చేసేటప్పుడు, ఏ ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఏ యొక్క సేవ చేసేటప్పుడు కానీ వారిలో ఎక్కడ కూడా తొణికిసలాట కనబడకుండా, కలవరం అనేది లేకుండా శాంతి సమాధానంతో నిండిపోయిన వారై, ముఖము నిండా నవ్వుతో నింపబడిన వారై ముందుకు సాగుతూ ఉంటారు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఏదైతే శాంతి సమాధానము మనుషుల దగ్గర లేదో దాన్ని ఇవ్వటానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరి హృదయాల్లో అయితే జన్మిస్తాడో వారికి శాంతి సమాధానము వారి జీవితాల నిండా కుమ్మరించబడతారు. కాబట్టి యేసు ప్రభువారిని మనం హృదయంలోకి స్వీకరించడం వల్ల కలిగే రెండో లాభం ఏంటంటే, మన హృదయాల నిండా, మన జీవితం నిండా, మన భవిష్యత్తు నిండా శాంతి సమాధానము నిండుకొని ఉంటుంది. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే,
లూకాసు వార్త 4 అధ్యాయము 18-19 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చెరలో ఉన్న వారిని విడిపించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగున. చీకటి చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు, మరియు పాపానికి సాతానుకు బందీలైన ఆత్మ సంబంధమైనటువంటి బందీలను విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ విషయంలో మనం మర్చిపోకూడదు. చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించమని దావీదు గారు ప్రార్థన చేశాడు. అలాగనే చెరసాలలో నుండి వెలుపలకు నన్ను తెప్పించయ్యా అని యెషయా గారు ప్రార్థన చేశారు. అలాగనే పేతురు గారు చెరసాలలో పడ్డప్పుడు కూడా ప్రార్థన చేశాడు. పౌలు గారు కూడా చెరసాలలో బంధకాలలో ఉన్నప్పుడు కూడా ప్రార్థనలు చేసి ఆ చెరసాలలో ఆ యొక్క చెరలోనున్నటువంటి అనేక మంది ప్రజలు ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాల్లో బంధింపబడిన వారిని విడిపించటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు వారు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మొర్ర పెడితే చాలు, వారిని ఆ యొక్క బంధకాల నుంచి, ఆ కట్లను, సాతాను కట్టిన ఆ కట్లను, ఆ సంఖ్యలను తెంచి వేసి ప్రజలను విడిపించటం కోసం ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఈ లోకంలో చాలామంది బలవంతులు, ధనవంతులు పేద ప్రజలను అణిచివేస్తూ అనేక రకాలుగా కృంగదీస్తూ వారి మీద పడి త్రొక్కుతూ వారిని బలాత్కారంతో వారిని దోపిడీ చేస్తూ ఉంటారు. అలాంటి దోపిడీదారులు, అలాంటి దుర్మార్గులు, అలాంటి దౌర్జన్యపరులు, అలాంటి మోసగాల చేతిలో నుంచి ప్రజలను విడిపించడం కోసం యేసు ప్రభువారు చెరలోనున్న ప్రజలను విడిపించడం కోసం ఈ లోకానికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక 4వ అంశాన్ని మనం చూస్తే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ రాయబడింది, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని వారు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ధర్మశాస్త్రం అనగా ధర్మ విధులు అని చెప్పవచ్చును. ఈ ధర్మశాస్త్రమందు అంతా కూడా 2 గొప్ప ఆజ్ఞలతో నిండబడింది. మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది ఏంటంటే పొరుగు వారిని ప్రేమించాలి. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా దేవుడు క్రీస్తు ద్వారా భూలోకంలో నెరవేర్చాడు. అయితే ధర్మశాస్త్రాన్ని భూలోకంలో నెరవేర్చడం కోసము యేసు ప్రభువారు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో తండ్రి అయిన దేవుడి ద్వారా సర్వమానవాళికి వాటన్నిటిని తన శరీరంలో, తన జీవితంలో తన యొక్క శరీరమందు ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తూ నలగగొట్టబడి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని యావత్తు, ఆయన చిత్తం యావత్తు, ఆయన ఆలోచనలు యావత్తు భూమి మీద నెరవేర్చడం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది ధర్మశాస్త్రాన్ని ఆచరిద్దాం అని ప్రయత్నం చేశారు. కానీ చాలామంది ప్రవక్తలు, మనుషులు అనేక సార్లు లోకపు మాయలో పడిపోయి సాతాను చేతిలో ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు మాత్రము ఈ లోకంలో తండ్రి అయిన దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా సంపూర్ణంగా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక 5వ విషయాన్ని కనుక మనం చూస్తే దేవునికి మహిమ కలుగును గాక. అపవాది క్రియలను లయపరచడం కోసము యేసు ప్రభువారు పరము నుండి భూమికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అపవాది క్రియలు, అపవాది అనేక రకాలైన అడ్డుబండలు వేస్తూ ఉంటాడు. అపవాది అనేక రకాల క్రైస్తవులు ఎదగకుండా వారిని అనేక రకాలుగా ఆటంకపరిచి వారిని వర్ధిల్లకుండా చేయాలనేది సాతాను యొక్క కుట్ర కుతంత్రం. అయితే అపవాది యొక్క కుయుక్తులను, అపవాది యొక్క క్రియలను లయపరచడం కోసం, అపవాది చేసేటటువంటి విగ్రహారాధన తీసివేయటం కోసం, అపవాది కలిగించేటటువంటి మూఢనమ్మకాలను తీసివేయటం కోసం, అపవాది కలిగించేటటువంటి భ్రమల నుండి విడిపించటం కోసం, అపవాది కలిగించేటటువంటి మాయలు, మోసాలు, కపటము, వేషధారణ, అబద్ధాల నుండి విడిపించటం కోసం యేసు ప్రభువారు వాని క్రియలను లయపరచటం కోసం, అంటే వాని క్రియలను సమాధి చేయటం కోసం, వాని క్రియలను కాల్చివేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధపు మాటలన్నీ కూడా సాతాను సంబంధమైనవే. అలాగే మోసం చేయటం కూడా సాతాను సంబంధమైనదే. అలాగనే
దొంగతనాలు చేయటం కూడా సాతాను సంబంధమైనటువంటి క్రియలకు సాదృశ్యమే. అలాగనే చాలామందిని దేవునికి దూరస్తులుగా చేసి, నాస్తికులుగా చేసి, దేవుడు లేడని తిరుగుబాటు చేసేటటువంటి వారిగా చేసి, వారి వంశాలను, వారి తరాలను, వారి కుటుంబాలను నాశనం చేయటము సాతాను యొక్క క్రియలై ఉన్నవి. అయితే ఈ యొక్క సాతాను క్రియలను భూమి మీద లేకుండా తుడిచివేయటం కోసం, సర్వ మానవాల్ని తనకి విధేయులుగా చేసుకోవటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక 6వ విషయానికి కనుక మనం చూస్తే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము సత్యము, నిత్య రాజ్యము. అయితే ఆ రాజ్యము రోమా సామ్రాజ్యం కంటే చాలా గొప్ప రాజ్యం. ఆ రాజ్యానికి అధిపతి యేసుక్రీస్తు వారు. ఆ రాజ్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సత్యము అంటే ఏంటిదో ప్రజలకి తెలియజేయటం కోసం, అసలు ఆ సత్య సంబంధులుగా బ్రతికింప చేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పేరులోనే ఉంటుంది. యోహాను సువార్త 1:14 ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాక్యమే సత్యము. ఇక లోకంలో ఉన్నవన్నీ కల్పితాలే. ఇక లోకంలో ఉన్న గ్రంథాలలో ఉన్నవన్నీ కూడా అభూత కల్పనలే. ఇక లోకంలో ఉన్నవన్నీ మానవ మేధస్సులోంచి, భ్రమల్లోంచి, కల్పన ఊహాలోకంలో నుంచి పుట్టిన సిద్ధాంతాలే. అయితే ఆయన వాక్యమే సత్యము. సత్యమందు ఎవరైతే మనుషులుగా తనను ఆరాధించేటటువంటి వారుగా, తనను ప్రేమించేవారుగా, తనను వెతికేవారుగా ఎవరైతే ఉంటారో ఆ వెతికే వారిని సత్యమందు ప్రతిష్ఠింప చేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అలాగనే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి కూడా ఆయన ఈ లోకంలో తన శరీరాన్ని ధరించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే ఆ సంధత్వమును, అంతరిక్షమందు ఉన్న దానిని బయలుపరచడం కోసము, అది ఎవరికి మరుగై ఉన్నటువంటి ఆ మర్మాలను తెలియజేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ఈ లోకంలో ఉన్న సృష్టికి కూడా నిజమేదో తెలుసు, కానీ మానవులను తెలియక అమాయకపు అజ్ఞానములో కొట్టుమిట్టాడుతూ అవిశ్వాసంలో, అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలను ఆ యొక్క ఈ లోకంలో సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతటికి తెలిసిన సత్యాన్ని మనుషులకు తెలియజేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి నరవతారిగా, మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత యేసు ప్రభువారు ఇంకా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఒక దివి నుండి భూమికి ఎందుకు దిగి వచ్చాడయ్యా అంటే, 7వ కారణము, తన ప్రాణమును ప్రజల కోసం ఇచ్చుటకు వచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. నశించిపోతున్నటువంటి ప్రజలను, ఆదరణ లేకుండా కృంగిపోయినటువంటి ప్రజలను విడిపించటం కోసం, తన ప్రాణమును ఇచ్చటం కోసం, వారిని నరకం నుండి తప్పించటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి మార్కు సువార్త 10:45 మార్కు సువార్త 10వ ఒకసారి మనం ధ్యానిస్తే 10:45 అక్కడ రాయబడినటువంటి మాట, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినన్ను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన దేవుడు మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడు. విమోచన క్రయధనంగా తన్ను తాను అర్పించుకున్నాడు. తర్వాత పాపములను భరించుటకు ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. తర్వాత రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి తన రక్తాన్నే పాపక్షమాపణకి ఒక మందుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనేటట్లు, ఇక దేనితోటి కూడా ఆయన కొనకుండా తన రక్తముతోటే మనల్ని కొని తన ఆస్తిగా చేసుకునేటట్లు యేసు ప్రభువారు తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ప్రాణము అర్పించుటకు వచ్చాడు. ఆ ప్రాణము అర్పించినాడన్న సంగతి ప్రపంచ ప్రజలు తెలుసుకున్నప్పుడు ఆయన చేసిన త్యాగానికైనా వారి హృదయాల్లో స్థానం ఇస్తారని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఏ మానవుడు చేయలేనటువంటి ఆత్మకార్యాలు, ఏ దేవుడు కూడా చేయలేనటువంటి రక్షణ కార్యాలు యేసు ప్రభువారు సర్వమానవాళి కోసం చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక 8వ విషయాన్ని కనుక చూస్తే, పరిచారము చేయుటకు వచ్చాడు. చాలామంది బిషప్లు కానీ, పాస్టర్లు కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ ఎవరు కూడా సేవకు వచ్చేటప్పుడు ఫస్ట్లో కొంచెం బాగా మంచిగా పరిచర్య చేస్తారు. సేవకు వచ్చిన తర్వాత ఇక అనేక రకాలైనటువంటి
అతిశయాలకు పోయి అనేక రకాలైనటువంటి ఓవర్ యాక్షన్కి వెళ్ళిపోయి దేవుడు అసలు వారిని ఎందుకు పిలిచాడో అన్న సంగతి మర్చిపోయి జీవబడంబంలో పడిపోయి పొగడతలకు పొంగిపోయి దేవుడు తనను పిలిచిన సంకల్పాన్ని మర్చిపోయి పరిచర్యని ఇతరులకు ఇచ్చేసి తాను ఏ పరిచర్య చేయకుండా సుఖపడుతూ ఉంటాడు. అయితే యేసుప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాడు అని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు వారు వృద్ధులను కానీ, స్త్రీలను కానీ, పిల్లల్ని కానీ, యవనస్తులను కానీ, అనాథలను కానీ, వితంతువులను కానీ, తర్వాత ఎదుగురాలను కానీ, తర్వాత అనేక రకాలుగా ఏక సమస్యలతో మానసిక రోగులను కానీ, దెయ్యాలు పట్టిన వారిని కానీ, చచ్చిపోయిన వారిని కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని దేవుడు పలకరించి ఉజ్జీవపరిచి వారికి కావాల్సిన పరిచర్య చేశాడు. వారికి కావాల్సినటువంటి, వారికి హెల్త్ బాగాలేకపోతే వారి దగ్గర కూర్చొని వారికి పరిచర్య చేశాడు. వారి కాళ్ళు కడిగాడు, వారికి కావాల్సినటువంటి ఆహారం వండాడు, వారికి నోట్లో పెట్టాడు. వారికి కావాల్సినటువంటి ఏదైతే అక్కడ తక్కువగా అయి ఉన్నదో, ఎవరైతే ఆ పని చేయాలి, ఆ పని చేస్తే వారు లేస్తారో ఆ విషయంలో యేసుప్రభు ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ ఆయన పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున మనం సూటు బూటు కోట్ వేసుకొని ఎక్కడ కూడా పరిచర్య చేయకుండా అదొక డిగ్నిటీ లాగా ఫీల్ అవుతూ పరిచర్యను దూరం చేసుకొని దేవుడు ఇస్తున్నటువంటి బహుమానాలు, ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారు కొన్ని కోట్ల మంది సేవకులే ఉన్నారు. కాబట్టి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చింది పరిచర్య చేయటానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదని అదే మార్కు సువార్త 10:45 ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇలాగ 8 రకాలుగా యేసుప్రభు వారు ఈ కార్యక్రమాలన్నీ భూమి మీద చేయటం కోసము ఆయన దివి నుండి భూమికి నరుడిగా జన్మించాడన్న సంగతి మనం మర్చిపోకూడదని, ఈ క్రిస్మస్ ఉపదేశము నీ జీవితాన్ని మారుస్తుందని, ఈ యొక్క ఉపదేశంలో ఉన్నటువంటి సారాంశం నీ లోపలికి దిగితే యేసుప్రభు వారు ఎలాంటి దైవికమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో పరిచర్య చేయటానికి వచ్చాడని, ఆ పరిచర్య మనం కూడా నేర్చుకోవాలని, మనం తల్లిదండ్రులకు, భర్తకి కానీ, అత్తమామలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, మనం ఏ ప్రాంతంలో అవుతున్నామో మనం కూడా ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారిలాగా తగ్గింపు జీవితం కలిగి పరిచర్య చేయాల్సిన భారం ఉన్నది. అలాగనే యేసుప్రభు వారు తన ప్రాణమును పెట్టాడు. అలాగనే మనం కూడా ఇతరుల కోసం ప్రాణములు పెట్టకపోయినా ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయాల్సిన భారము, బాధ్యత మన మీద ఉంది. సత్యమును గురించి సువార్త ప్రకటించాల్సినటువంటి భారం యేసుప్రభు వారి మీద, భుజాల మీద ఆయన రాజ్య భారం ఎలా అయితే ఉందో మనం కూడా క్రీస్తు సువార్తను ఇతరులకు తెలియజేయాల్సిన భారము, బాధ్యత మన మీద ఉంది. అపవాది క్రియలను, మూఢనమ్మకాలను, వాడు చేసేటటువంటి ఆటంకాలను పగలగొట్టి అక్కడ ఏ ప్రజలైతే వాడి చేతిలో బంధించబడ్డారో వాడి క్రియలను లయపరిచి ప్రభు దగ్గరికి అనేక మంది ప్రజలను తీసుకురావాల్సిన భారం, బాధ్యత మన మీద ఉంది. ధర్మశాస్త్రం యేసుప్రభు వారు నెరవేర్చాడు. క్రొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్న ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చడానికి యేసుప్రభు వారు ఎలా అయితే సంకల్పం కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి సంకల్పం కలిగి ముందుకెళ్ళాలి. అలాగనే చెరసాలలో బంధించబడిన వారిని, అనేక రకాలైన అప్పుల్లో, ఎన్నో రకాలైన బాధల ఊబిలో కూరుకున్నటువంటి వారిని విడిపించడానికి మనం శాయశక్తుల ప్రయత్నం చేయాలి. అలాగనే శాంతి సమాధానం లేక ఎప్పుడు నిరాశ నిస్పృహతో కుంగిపోతూ ఏడుస్తూ కన్నీరులో ఉన్నటువంటి ప్రజల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే వారి హృదయాల్లో శాంతి సమాధానం కూర్చేటటువంటి ఆ శక్తి దేవుడు వారికి ఇస్తారు. కాబట్టి అలాంటి వారిని ప్రభు దగ్గర తీసుకురావాలి. ఆ తర్వాత సంతోషం లేక అల్లాడిపోతున్న ప్రతి ఒక్కరికి సంతోషం క్రీస్తు ఇస్తాడని చెప్పి వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే వారి జీవితాలు ధన్యకరమవుతాయి. వారిని నడిపించినందుకు మన జీవితాలు కూడా నిజమైన క్రిస్మస్ చేసిన వారిగా మనం మార్చబడతాం. మనల్ని బట్టి పరలోకం సంతోషించి పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఈ యొక్క పండగ వాతావరణంలో మనల్ని బట్టి ఆనందించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్.